కర్నూలు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాను కరువు మండలాలుగా ప్రకటించాలని సిపిఐ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు సహాయ చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించి నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందించడంతో పాటు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక 2 నెలల క్రితం అంటే మే చివరి వారంలోన జూన్ మొదటి వారంలో కురిసినటువంటి అరకొర వర్షాలకి మన జిల్లాలోన రైతులు విస్తారంగా అంటే సమయం పోతుంది, విత్తన సమయం దాటిపోతుంది, అదును పోతుంది అనే ఉద్దేశంతోనే విస్తారంగా పత్తి, తర్వాత కంది, సజ్జలు, జొన్న, అదేవిధంగా ఆముదము, వేరుశెనగ, ఉల్లి పంటలు సాగు చేశాం. సాగు చేసిన తర్వాత విత్తనం వేసిన తర్వాత మొలకెత్తినాయి. ఆ టైంలో సరిగా సక్రమంగా మొలచిన కారణంగా 1-3-4 సార్లు మళ్ళీ నాటి మరి బతికిస్తున్నారు. తర్వాత వర్షమే లేదు. అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వచ్చిన వర్షం తప్ప తర్వాత వర్షం జాడే లేదు. దీని కారణంగా ఈరోజు రైతులు వేసిన పంటలన్నీ వాన లేక మొత్తం కూడా వాడిపోయి ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మీరంతా కూడా మరి జిల్లా ప్రజల ఓట్లతోన గెలిచినారు, ఎన్నికైనారు, ప్రజాప్రతినిధులుగా ఉంటా ఉన్నారు. ఈరోజు రైతులంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మీరు స్పందించాలి. ప్రధాన కారణం ఏమంటే ఒక 2 నెలల క్రితం అంటే మే చివరి వారంలోన